హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రసాదాలు చేసి పెడుతుంటాం కదండి. అందులోనూ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆవపెట్టిన పులిహోరనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. పులిహోరలో చాలా రకాలు ఉంటాయి కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విధానంలో చేస్తుంటారు. సో ఈరోజు మనం చూడబోతున్నదైతే ఆవపెట్టిన పులిహోర. మనకి ముఖ్యంగా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఇలాంటి స్టైల్లోనే మనకి పులిహోర ప్రసాదంగా పెడుతుంటారు. సో ఎటువంటి కన్ఫ్యూజన్ పడకుండా కొత్తగా చేసే వాళ్ళన్నా కూడా ఈజీగా చేసే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చూపించబోతున్నాను. మరైతే ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ నీళ్ళని బాగా మరిగించుకొని అందులో 50 గ్రాముల చింతపండును నానబెట్టుకుంటున్నాను. ఒక అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇలా చింతపండు నుంచి పులుసు తీసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ మొత్తం చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 స్పూను ఆవాలని తీసుకుంటున్నాను. అలాగే 4 ఎండుమిరపకాయలని, 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా మెత్తటి పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ పులిహోరకి మెయిన్గా మనము బియ్యం వండుకోవడంలోనే ఉంటుందండి. అన్నాన్ని పొడి పొడిగా వండుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యాన్ని తీసుకొని పొడి పొడిగా ఇలా వండుకున్నాను. బియ్యం కొలతేసుకునేటప్పుడే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. అన్నాన్ని మెత్తగా అవనివ్వకుండా ఇలా పొడి పొడిగా వార్చుకోవాలి. మీరు కావాలనుకుంటే అన్నం వండేటప్పుడే అందులో 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసి వండుకుంటే కూడా అన్నం ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా వేడి అన్నాన్ని ఇలా వెడల్పాటి పాత్రలో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకుంటున్నాను. అలాగే సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకులను కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ సాల్ట్ అనేది లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చింతపండు పులుసులో కూడా వేస్తాం కాబట్టి. కరివేపాకు కూడా ఇలా పచ్చిగా వేసి కలుపుకోవడం వల్ల మంచి సువాసనగా ఉంటుంది పులిహోర. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పొడిని ఇందులో వేసుకోవాలి. ఆవాల పొడి ఎక్కువ వేసేయకూడదు, మరి ఘాటు ఎక్కువ అయిపోతుంది. నేనైతే ఇక్కడ 1.5 టీ స్పూన్ ఆవపిండి వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు అన్నం విరిగిపోకుండా మొత్తం కూడా పట్టేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ ఆవపిండిని అయితే అన్నం వేడిగా ఉన్నప్పుడే కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కొంతమంది అయితే చింతపండు పులుసులో కూడా ఆఖరణ వేస్తారు. నేనైతే ఇక్కడ వేడి అన్నానికే కలిపేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇవన్నీ. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. పల్లీలు శనగపప్పు అయితే వేగడానికి కొంచెం టైం పడుతుంది. సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పులు వేసిన వెంటనే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత పల్లీలని జీడిపప్పుల్ని కొద్దిగా తీసి సపరేట్ చేసుకుంటున్నాను. వీటిల్ని మనము ఆఖరిగా పులిహోరకి కలుపుకుంటే ఇవి క్రిస్పీగా ఉంటుందన్నమాట తినేటప్పుడు. సో కొన్నిటిని మాత్రం తీసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులో మీరు తినే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకులను కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఇందాక మనము చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసం మొత్తం కూడా ఇందులో పోసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చింతపండు పులుసు మొత్తం కూడా బాగా మరిగేదాకా మరిగించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా మరిగి నూనె పైకి తేలుతున్నట్టు ఉండాలన్నమాట. సో ఈ స్టేజ్లో వస్తే మనకి పులిహోర పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. చింతపండు గుజ్జు మొత్తం దగ్గర పడిపోయి నూనె ఇలా సైడ్స్లో వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా పులిహోర పులుసు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఇందాక కలిపెట్టుకున్న అన్నంలోకి కలిపేసుకుందాము. నేను ఇక్కడ కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని కలుపుకుంటున్నాను అన్నాన్ని. ఇలా ఈవెన్గా మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇలా పులిహోర కలపడానికైతే ఎప్పుడు కూడా ఇలా వెడల్పాటి పాత్రలో గరిటె కూడా వెడల్పుగా ఉండేదిగా చూసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందాక కొద్దిగా పప్పుల్ని పక్కన తీసాం కదండి ఫ్రై చేసుకునేటప్పుడు, వాటిని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాము. ఇలా ఆకరణ కలపడం వల్ల ఈ పప్పులు క్రిస్పీగాను తినేటప్పుడు చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కలిపేసుకోవచ్చు, కానీ మనము నైవేద్యంగా పెట్టేటప్పుడు ఉప్పు రుచి చూడకూడదు. మీరు కానీ నార్మల్ డేస్లో చేసుకునే పని అయితే ఉప్పు ఏదైనా చాలకపోతే ఈ స్టేజ్లో కలిపేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, గుళ్ళల్లో మనకి ఇచ్చే ఆవపెట్టిన పులిహోరని మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసం అమ్మవారికి ఈ ఆవపెట్టిన పులిహోరని తప్పకుండా నైవేద్యంగా ట్రై చేసి చూడండి. ఇవాల్టి వీడియోలో మనం ఇంట్లో పండుగలకైనా శుభకార్యాలకైనా చేసుకునే చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పక్కా కొలతలతో చేస్తే ఈవెన్ వంటరాని వాళ్ళు కూడా ఈజీగా ఎంతో కమ్మగా అద్భుతమైన రుచితో చేసేయగలరు ఈ చక్కెర పొంగల్ని. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పును వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఈ కొలత కోసము ఏదన్నా ఒక గ్లాస్ నన్నా యూస్ చేయొచ్చు, లేదన్నా ఒక గిన్నెనన్నా తీసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పుని వేయించుకోవాలి. జస్ట్ ఒక 3 to 4 minutes వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెసరపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కొద్దిగా చేంజ్ అయింది. ఇలా అయితే సరిపోతుంది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేయించుకున్న పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 2 to 3 times కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటున్నాను. తర్వాత ఇందులో 3 కప్పుల వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేయించుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలన్నా కూడా వేసి వేయించుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. ఇక్కడ నేను ఎండు ద్రాక్ష ఇంకా జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ పప్పులు మంచి క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పప్పు చూడండి, ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయింది పప్పు అయితే. గరిటెతో ఒక కొంచెం సేపు ఇలాగా స్మాష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందాక జీడిపప్పు వేయించుకున్న ప్యాన్నే నేను పెట్టుకొని యూస్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు పంచదార, పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే పూర్తిగా పంచదారతో అన్నా చేసుకోవచ్చు, లేదు పూర్తిగా బెల్లంతో చేసుకోవాలనుకుంటే 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు పంచదారకి పావు కప్పు బెల్లం యూస్ చేసి చేస్తున్నాను. ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వాడిన బెల్లము ఆర్గానిక్ బెల్లం పౌడర్ అనమాట. సో అందుకనే బెల్లం కలర్ మంచి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిందనమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనం వేసిన పంచదార బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయి కొద్దిగా జారుగా అవుతుందనమాట. తర్వాత ఇందులో పావు స్పూను ఇలాచీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులో మీకు నచ్చితే పచ్చకర్పూరము కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇది వేయటం వల్ల మంచి టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ టేస్ట్ అయితే వస్తుంది. మనకి దేవాలయాల్లో పెట్టే వాటిల్లో ఈ పచ్చకర్పూరం ఖచ్చితంగా యాడ్ చేస్తారు. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది చక్కెర పొంగలి. నెయ్యి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ఇలా ఆఖరిలో కలుపుకుంటూ ఉంటే మంచి కమ్మగా ఉంటుంది చక్కెర పొంగలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఈ చక్కెర పొంగలికి అయితే. మీకు ఇంత నెయ్యి వద్దనుకుంటే తగ్గించేసుకోవచ్చు. మరి దగ్గర పడేదాకా ఉంచుకుంటే మనకు ఆరిపోయాక గట్టిగా అయిపోతుంది. సో ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చక్కెర పొంగల్ అయితే. ఇంకా ఇది నైవేద్యానికి అయితే రెడీ అయిపోయింది.
సమర్పించుకునే నైవేద్యాలలో ఒకటైన ఈ శనగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసము ముందు రోజు రాత్రే శనగల్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను తెల్ల శనగలు యూస్ చేస్తున్నాను. 1 కప్పు తెల్ల శనగల్ని రాత్రే నీళ్ళల్లో నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉదయాన్నే పప్పు చూడండి చక్కగా నానిపోయింది. తర్వాత ఈ శనగల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2 to 3 టైమ్స్ నీట్గా. ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. ఇలా శనగలంతా కుక్కర్లో వేసేసుకున్న తర్వాత ఇందులో 1 to 1.5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, పప్పు చక్కగా ఉడికిపోయింది. మరి ఎక్కువగా పేస్ట్లా అయిపోకూడదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం ఇలా ఉడికితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకున్నాను. తాలింపు కోసము 1/2 స్పూను పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత లైట్గా ఇంగువ కూడా వేసుకొని తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపు ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు, వెంటనే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకోవాలి. తాలింపుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది తాలింపు కూడా. తాలింపు వేసుకున్న పప్పులు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగల్ని ఇందులో వేసేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. తర్వాత శనగలకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా సాల్ట్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా శనగలు అయితే ప్రసాదం కోసం రెడీ అయిపోయినాయి. పండుగల టైంలో ఎక్కువ హడావిడి పడకుండా చాలా త్వరగా చేసుకునే ప్రసాదం రెసిపీ ఈ శనగలైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ప్రసాదం రెసిపీస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. పండుగలకైనా శుభకార్యాలకైనా ఫస్ట్ మనము చేసుకునేది బూరెలే కదండి. సో ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా చేసే విధంగా పక్కా కొలతలతో చెప్తున్నాను. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందు రోజు రాత్రే 1 కప్పు మినపప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ పప్పు నానడానికి సరిపడా నీళ్లు పోసి రాత్రంతా ఉంచేసేయాలి. ఇలా మూత పెట్టి 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గిన్నెలో 1.5 కప్పు వరకు బియ్యం పోసుకుంటున్నాను. ఇక్కడ రేషన్ బియ్యం అయితే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బియ్యం పోసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సీలో రుబ్బుకోబోతున్నాను. సో అందుకనే 1.5 కప్పుల వరకు బియ్యం పోసుకున్నాను. అదే గ్రైండర్లో అయితే 2 కప్పులు బియ్యం పోసుకోవచ్చు. నెక్స్ట్ ఉదయాన్నే పచ్చిశనగపప్పు నానబెట్టుకుంటున్నాను. ఇక్కడ పచ్చిశనగపప్పుని కూడా 1 కప్పు తీసుకున్నాను. దీన్ని ఒక 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. సో శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి ఒక 3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 6 అవర్స్ తర్వాత పప్పు చక్కగా నానిపోయింది. సో మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అదే మీరు గ్రైండర్లో అన్నా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిక్సీ జార్లో అయితే కొద్దిగా పప్పు వేసుకొని లైట్గా వాటర్ పోసుకొని బాగా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. పిండి గట్టిగా రుబ్బుకోవాలి. మరీ నీళ్ళగా అయిపోతే మనకి తర్వాత పిండి పలసపడిపోతుంది. సో నెక్స్ట్ అలాగే బియ్యాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో కొంచెంగా యాడ్ చేసుకుంటూ లైట్గా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ బియ్యాన్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పిండిని అయితే గట్టిగా రుబ్బుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక గిన్నెలో పోసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూను పంచదార కూడా వేసుకుంటున్నాను. పంచదార వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మనకి బూరెలకి పైన. తర్వాత ఈ పిండి కొంచెం పులిస్తేనే బాగుంటుంది అనమాట. సో 3 అవర్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకుంటే పిండి చక్కగా పులిచిపోతుంది. లేదు వెంటనే వేసేసుకోవాలనుకుంటే ఇందులో తినే సోడా ఒక చిటికెడ కలుపుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సేపు పక్కన పెట్టేసుకుంటున్నాను, ఒక 3 అవర్స్. తర్వాత నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని
ఒక కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకొని కుక్కర్లో ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇందులో నీళ్ళేమీ లేకపోతే దీన్ని ఇలాగే స్మాష్ చేసుకోవచ్చు. లేదు ఇందులో కొంచెం వాటర్ ఉంది అనుకుంటే దీన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసుకోవచ్చు. వాటర్ సెపరేట్ చేసేయచ్చు. ఈ పప్పుని మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి. పప్పుని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పేస్ట్ లాగా దగ్గర పడిపోయింది. సో ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1.25 కప్పుల వరకు బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు నీళ్లు పోసుకొని మనము మొత్తం కూడా కరిగిపోయేలాగా ఉండాలని కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా శుభ్రంగా కరిగిపోయిన తర్వాత నలకలు ఉందనుకుంటే ఈ స్టేజ్లోనే వడగట్టేసుకోవచ్చు. నెక్స్ట్ మెదిపి పెట్టుకున్న పప్పుని కూడా వేసేసుకొని ఇందులో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం నీళ్ళగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కలుపుకుంటూ ఉంటే మొత్తం కూడా దగ్గర పడిపోతుంది. సో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది బూరెలకి. నెక్స్ట్ 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. ఇది మొత్తం దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మ్యాక్సిమం దగ్గర పడిపోయింది. సో కొద్దిగా పిండి తీసుకొని మనము ఉండలా చుట్టి చూస్తే చక్కగా ఉండలా ఫామ్ అవ్వాలన్నమాట. సో అలా అయితేనే మనకి బూరెలు చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం తీసి చెక్ చేస్తున్నాను చూడండి. చక్కగా ఉండలా వచ్చింది. ఇంకా ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది మొత్తం కూడా కడాయికి ఇలా స్ప్రెడ్ చేస్తే త్వరగా ఆరిపోతుందన్నమాట. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని కొద్ది కొద్దిగా మనము చేయికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. ఇలాగా మొత్తం పిండి అంతా కూడా పూర్ణాలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనము ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణాలని ఒక్కొక్కటిగా ఇందుట్లో వేసుకొని తీసి నూనెలో వేసుకోవడమే. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిలో వేసి చక్కగా 2 వేళ్ళతో తీసుకొని మనము బూరెలు వేసేసుకోవడమే. ఒకవేళ చేత్తో వేయటం కష్టంగా అనిపిస్తే ఇలాగా స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు. పూర్ణము ఎక్కడ బయటికి రాకుండా చుట్టూరా ఈ పిండితో చక్కగా కోట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ పూర్ణం బూరెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బూరెల్ని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒకదానికొకటి ఒకవేళ ఇలా అంటుకున్నట్టు అనిపిస్తే నూనెలో దాన్ని సెపరేట్ చేయొద్దు. బయటకు తీసిన తర్వాత అదే విడిగా వచ్చేస్తుంది. అలాగే వీటిని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పవద్దు. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా మనకి పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి. శ్రావణ మాసం సందర్భంగా మన ఛానల్లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నైవేద్యాలు అయితే పోస్ట్ చేశాను. మీరు కానీ ఇప్పుడు దాకా చూడకపోతే ఒకసారి చూడండి. మరి ఇవాళ వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ కొబ్బరి అన్నము చేసే విధానం అయితే చాలా సింపులేనండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పప్పుల్ని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తురుముకున్న కొబ్బరి పొడిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే కొబ్బరి మాడిపోతుంది. కొబ్బరి తురుముకోవడం కానీ టైం పడుతుంది అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే ఇక్కడ నేను ఉడికించుకున్న 1 కప్పు అన్నాన్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటే మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయినట్టే.
మీకు కావాలనుకుంటే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నైవేద్యంగా చాలా త్వరగా అయితే ఈ కొబ్బరి అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా అన్నాన్ని అయితే పొడి పొడిగా వండుకుంటే మనము వితిన్ 5 మినిట్స్లోనే కొబ్బరి అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసం నైవేద్యంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.